వృశ్చిక రాశి వారికి 2024 జనవరి నెలలో రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో చూద్దాం. ఈ రాశి వారికి తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యము వలన కొంత మానసిక అశాంతి నెలకొనడం ఉంటుంది. అలాగే మీకు కూడా కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంది. అయితే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం సకాలంలో వివాహం కుదరడం, మంచి వివాహ సంబంధం కుదరడం, శుభకార్యాలు జరగడం, తద్వారా బంధుమిత్రుల అలాగే కుటుంబ సభ్యుల కలయిక మీకు ఆనందాన్ని ఇస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటూ చిన్ననాటి మిత్రుల్ని కలుసుకుని సమయాన్ని చాలా చక్కగా గడపగలుగుతారు. ఆనందంగా మంచి జ్ఞాపకాల్ని మిగుల్చుకోగలుగుతారు. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న దంపతులకి శుభవార్త ఉంటుంది. అలాగే పిల్లల విషయంలో ఏదైనా జరిగినటువంటి సంఘటన మీకు ఆనందాన్ని ఇస్తుంది. పిల్లలు మంచి మార్కులు అయితేనేమి, వారు సాధించిన ప్రగతి అయితేమి, ఈ కుటుంబ సభ్యుల బంధుమిత్రుల మధ్యలో మీకు చక్కటి గుర్తింపునిచ్చి ఆనందాన్ని కలిగిస్తుంది. అందరూ కలిసి చక్కగా తీర్థయాత్రలు కానీ దూర ప్రయాణాలు కానీ చేస్తారు. తీర్థయాత్రల్లో చిన్నపాటి అసౌకర్యం తలెత్తేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ మీరు దైవ దర్శనము మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఉద్యోగంలో మీకు బదిలీ ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే ఉన్నత విద్యా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి, విదేశాలలో విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి మీకు వీసా లభించడం, అలాగే అనుకున్నటువంటి అడ్మిషన్స్ లభించడము అనేది జరుగుతుంది. అలాగే అనుకోని సంఘటనల వలన కొంత మానసికంగా అలజడి అనేది ఏర్పడుతుంది. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. వారు తలనొప్పి వ్యవహారంగా మారేటువంటి అవకాశం ఉంది. నా అనుకున్న వ్యక్తుల నుంచే మాట పడడాల్సి రావచ్చు. దానివల్ల కూడా మానసికంగా కొంత అశాంతి అనేది నెలకొంటుంది. డబ్బు సమయానికి అందుతుంది. రావాల్సిన డబ్బు సమయానికి రావడం వలన మీరు అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేయగలుగుతారు. రుణం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా రుణ సదుపాయం లభించడం అనేది కొంచెం మంచి ఆశావాద దృక్పథంగా చెప్పవచ్చు. రిపీట్, రుణం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సకాలంలో రుణం అందడం వలన అనుకున్న పనుల్ని సకాలంలో పూర్తి చేయగలుగుతారు. కళారంగాల వారికి చక్కటి అవకాశాలు రావడం, వాటిని అందిపుచ్చుకొని మీరు మంచి పేరు ప్రఖ్యాతులు గడించడం జరుగుతుంది. రాజకీయ రంగాల వారికి అంత ప్రజాదరణ ఉండదని చెప్పచ్చు. అలాగే వ్యవసాయ రంగాల వారికి, వ్యాపారస్తులకి మంచి సమయం. మీరు అనుకున్న ధరలకి గిట్టుబాటు జరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు అనేవి ఏర్పడతాయి. ఆర్థికంగా అభివృద్ధి అనేది సూచితం. భార్యాభర్తల మధ్యలో సఖ్యత నెలకొంటుంది. అలాగే మిగతా కుటుంబ సభ్యుల మధ్యలో కూడా చక్కటి అన్యోన్యత అనేది పెరుగుతుంది. భూమి కొనుగోలు చేయాలనుకున్న వారికి మంచి సమయం. అనుకున్న ధరకి భూమి లభించడం, అలాగే లిటిగేషన్ వ్యవహారాలు కొలిక్కి రావడం, కోర్టు కేసుల నుంచి బయటపడడం జరుగుతుంది. ఏదైనా ఒక సంఘటన అనేది మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసేటువంటి అవకాశం ఉంది. మీరు ఎంత పని చేసినా ఉద్యోగంలో మీకు మెప్పు లభించకపోవచ్చు. అలాగే ఉద్యోగస్తుల మధ్యలో కూడా తోటి ఉద్యోగులతోటి చిన్నపాటి మనస్పర్ధలు అనేటువంటివి ఏర్పడవచ్చు. మీ క్రింది స్థాయి ఉద్యోగుల నుంచి తలనొప్పి వ్యవహారాలు ఎదురవుతాయి. సకాలంలో వాటిని పరిష్కరించుకుంటే మరింత ఇబ్బంది పడకుండా బయటపడేటువంటి ఆస్కారం ఉంటుంది. మరి వృశ్చిక రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటిస్తే వారికి మంచి ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉందో చూద్దాం. ఈ రాశి వారు విష్ణుమూర్తిని స్తుతించడం, అలాగే శివాలయ సందర్శన చేయడం, మొక్కలకి నీరు పోయడం ద్వారా, అలాగే పసుపు రంగు మొక్కలని గురువుకి గిఫ్ట్ చేయడం ద్వారా, పసుపు రంగు మిఠాయిలని పిల్లలకి పంచడం ద్వారా మరింత చక్కటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. ఈ పరిహారాలు పాటించి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ నమస్తే.